రోజును వీళ్ళు క్రైస్తవులు వచ్చి చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి. షెడ్యూల్డ్ కులాల క్రైస్తవులకి, షెడ్యూల్డ్ కులాల ముస్లింలకి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి కల్పించినటువంటి రాయితీలు ఇవ్వట్లేదు. ఎందుకనంటే అది కేవలం మతపరమైనటువంటి అన్యాయం, దురాక్రమణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మతం క్రైస్తవం కానీ ఇస్లాం కానీ భారతదేశంలో అభివృద్ధి కాకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతోనే కొంతమంది పెద్దలంతా కలిసి వచ్చి ఈ విధంగా ఈ షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వారికి ఈ రాయితీలు ఇవ్వకపోతే వాళ్ళు క్రైస్తవులు కారు, ముస్లింలు కారు అని చెప్పి. మరి దేనికోసమో ముందు బౌద్ధులకు ఇచ్చారు, తర్వాత జైనులకి ఇచ్చారు, సిక్కులకు ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు వీళ్ళకి గాంగా ఎందుకు ఇవ్వకూడదు అంటే వాటికి భావ సారూప్యం కలిగినటువంటి మతాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. 74 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటూ పోరాడుతూ ఉన్నటువంటి ఈ సంఘానికి భారత ప్రభుత్వం కనీసం సరే మేము చూస్తామన్నటువంటిది కూడా జవాబు చెప్పకుండా ఈ విధంగానే తత్సారం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది. కమిషన్లు వేస్తూనే ఉంది. కానీ రంగనాథ్ మిశ్రా లాంటి కమిషన్లు వీళ్లకు మతపరమైనటువంటి మైనారిటీలకు ఖచ్చితంగా వారి రాయితీలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినా కానీ మన వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. మళ్ళా ఇప్పుడు బాలకృష్ణన్ కమిషన్ వేశారు. ఆయన చీఫ్ జస్టిస్గా జడ్జిగా ఉన్నప్పుడే ఇటువంటి వాటికి వ్యతిరేకం. మళ్ళీ ఆయన్ను ఒక కమిషన్ చైర్మన్గా వేస్తే ఆయన ఎటువంటి న్యాయాన్ని ఈ అణగారిన జనానికి తీసుకొస్తారు అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీడియా సభ్యులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అన్ని మతస్థుల వాళ్ళు, కులస్తుల వాళ్ళు కూడా ఈ న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలిపి భారతదేశంలో ఆ యొక్క 1950 సంవత్సరంలో ఆగస్టు నెల 10వ తేదీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది తుడిచివేయాల పేర 3 అనేది తీసివేయాలి అన్నటువంటి డిమాండ్తో మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారిని కానీ వారి యొక్క తరపున ఉండే వాళ్ళని కానీ కలిసి మా యొక్క మెమరాండాన్ని వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం. ఇది సమిష్టి అయినటువంటి ఒక పోరాటం. ఇది కులపరమైనటువంటి పోరాటం కాదు. మత అసమానతలు భారత ప్రభుత్వం చూపుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా మధ్యన. మేమంతా క్రైస్తవులమే. కాబట్టి ఒక న్యాయ పోరాటం కోసం మేమందరం సమిష్టిగా ఉమ్మడిగా పోరాడుతూ ఉన్నాం. ఇది మేము ఇక్కడనే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 170 కథోలికేతర మేత్రాసనాలు అన్నీ కూడా ఈరోజు నిరసన దినంగా పాటిస్తూ ఉంది. ప్రభుత్వం మేల్కోవాలి. ప్రభుత్వం మేల్కొని దాన్ని రద్దు చేస్తే ఇటువంటి నిరసనలు, వ్యతిరేక ఉద్యమాలు ఉండవని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.